రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ, సిఐటియుల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్మిక సంఘాలు, సిఐటియు, ఏఐటి ఆధ్వర్యంలో నూనెపల్లె ఓవర్ బ్రిడ్జ్ సెంటర్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం రాస్తారోకో చేపట్టారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న 1810 మినీ సెంటర్లకు క్వాలిఫికేషన్ ఇచ్చి మెయిన్ సెంట్రల్ గా మార్చాలని, హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హెల్పర్ల ప్రమోషన్లో రాజకీయ జోక్యాన్ని నివారించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న 164 సూపర్వైజర్ల పోస్టులను భర్తీ చేయాలని, లబ్ధిదారులకు ఆయిల్, కందిపప్పు క్వాలిటీ పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు కార్మిక సంఘం నాయకులు శోభారాణి, నిర్మల, యేసురత్నం, వసుంధర, సుంకయ్య పలువురు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము సమానమైన పనికి సమాన వేతనం ఇవ్వాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాము. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఇవ్వకుండా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తున్నారు. నిజంగా వాళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడము చాలా దుర్మార్గము. పేరుకేమో ప్రభుత్వ ఉద్యోగులు అంటారు, వేతనాలు మాత్రం అరకొరగా ఇచ్చి వాళ్ళ జీవితాలతో ఆటలాడేటువంటి ఈరోజు సందర్భం ఉంది. అదేవిధంగా ప్రీ స్కూల్ను బలోపేతం చేయకుండా, పిల్లలకు పౌష్టికారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడము చాలా దుర్మార్గం. ప్రతిరోజు సాయంత్రం పిల్లలకు కూడా స్నాక్స్ ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా వాళ్ళకు వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నింటినీ కూడా ఖచ్చితంగా ఆ సెంటర్కి సరఫరా చేయాలని చెప్పేసి, నాణ్యమైనటువంటి ఫుడ్లైనా కానీ ఇతర వాళ్ళకి ఏవైతే సరఫరా చేస్తారో వాటన్నిటి నాణ్యమైన రీతిలో ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తున్నారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.